ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం డ్యామ్ చేరుకోవడానికి మనకి 205 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. మీరు మ్యాప్లో చూడొచ్చు, రూట్ మ్యాప్. సో ఇప్పుడైతే మనం క్యాసిన్ తీసుకొని శ్రీశైలం వెళ్తున్నాం. తను ఎప్పుడు వాటర్ ఫాల్స్ కానీ ఇలా డ్యామ్స్ ఎప్పుడు చూడలేదు. తనకి స్విమ్మింగ్ పూల్స్, వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకే పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం. మేమైతే అది చూడండి, బాగున్నాయా ఆ కొండలు, ఆ చిన్న చిన్న రాయలు, ఆ చిన్న చిన్న చెట్లు, ఫ్లవర్స్, ఇంకా చిన్న చిన్న కొండలు బాగున్నాయి కదా. అందుకే మీరు రావాలంటే ఈ వీడియోని చూసి రావాలి. సో ప్రతిరోజు ఉండే పనే మాకు, కాకపోతే ఈరోజు కొత్తగా కార్లో ఉంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ చట్నీ కింద పడేసింది. పైగా నేను చేశానని చెప్పి తినేటప్పుడు చూసుకోవాలని తెలీదా? నాదే తప్ప. ఇప్పుడు నేను ఇట్లా నుంచున్నా, నువ్వు చూసుకోకుండా ఇట్లా అన్నా, అందుకే ఇది ఇట్లా పెట్టి ఇట్లా వచ్చాను. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేసాం. సో ప్రజెంట్ మనం తుక్కుగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం డ్యామ్ అరౌండ్ 189 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. డాడీ, శ్రీశైలం అంటే ఏంటిలో? దాని లోపల ఏముంటది? ఏమో దేవుడు ఉంటాడు. అది ఒక టెంపుల్ అన్నమాట. ఓకే. స్విమ్మింగ్ పూల్ ఉంటుందా? స్విమ్మింగ్ పూల్ ఎందుకు మా కావాలా ఆడుకుంటా. సో మన జర్నీలో అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదే, కడ్తల్ టోల్ ప్లాజా. సో ఇక్కడి నుంచి మనం మైస్గండి, అచ్చంపేట్, దిండి ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో అక్కడి నుంచి అరౌండ్ శ్రీశైలం ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం కంప్లీట్గా ఘాట్ రోడ్లో అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మనమైతే ఇప్పుడు ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యూయల్ లేదు. సో ఇది అరౌండ్ 400+ కిలోమీటర్స్ కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఒక 3000 అయితే, సో మనమైతే ఒక 3000 రూపీస్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేపిస్తున్నాం. 3000 చాలు, ఎందుకంటే మనం 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇదే దిండి ప్రాజెక్ట్. సో శ్రీశైలంలో గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కూడా వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడికి వాటర్ వస్తాయి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం ఇక్కడ దిండి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. సో మనం చూద్దాం, ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ చూసారా మీరు, ఫిషెస్ పడుతున్నట్టున్నారు. నాకు తెలిసి ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఫెన్సింగ్ కట్ చేసినట్టున్నారు. సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళి చూద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, వాటర్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అని. దిండి ఇది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కన్స్ట్రక్షన్ 1940లో స్టార్ట్ చేసి 1943లో కంప్లీట్ చేశారు. ఈ దిండి ప్రాజెక్ట్ నల్గొండ డిస్టిక్ దిండి విలేజ్లో లొకేట్ అయ్యింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1943లో కంప్లీట్ చేసిన ఈ ప్రాజెక్ట్కి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ 34 lakhs ఇన్వెస్ట్ చేసి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. సో వాటర్ కెపాసిటీ విషయానికి వస్తే
59 మిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీతో ఈ డ్యామ్ కంప్లీట్ చేసి మాన్సూన్లో వాటర్ స్టోరేజ్ చేసి ఇక్కడి నుంచి కెనాల్స్ ద్వారా నియర్ బై ఉన్న ఏరియాస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడున్నావు ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు? ఈ ఊరు పేరేం పేరు? ఈగల్పెంట కాదు మా, దిండి అను. దిండి దిండి ఢిల్లీయా? సో మేమైతే ప్రాజెక్ట్ చూసిన తర్వాత స్టార్ట్ అయిపోయాం. ఇప్పటికే టైం 2:30 అవుతుంది. ఇంకా మనం ఒక 80 కిలోమీటర్స్ అయితే ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలి. ఘాట్ రోడ్లో అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి తొందరగా స్టార్ట్ అయిపోయాం. సో మన అనుకున్న కొండ ఉంది చూసారా ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి శ్రీశైలంకి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో ఆకలిస్తుందని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. సో లంచ్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. సో ఎండకి నాకు తెలియదు ఎంత కనిపిస్తుందో క్లారిటీగా. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ కొండలన్నీ దాటుకుంటూ మన ఘాట్ రోడ్లో ఒక 80 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మీకు మేము లంచ్ చేస్తున్న రెస్టారెంట్ అయితే చూపిస్తా. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో దారిలో కనిపించిన ఒక రెస్టారెంట్ ఎస్వి ఫ్యామిలీ దాబా. మన మేడం అప్పుడే స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు లంచ్ టైం కదా, ఏందా అన్నీ లంచ్ అయ్యవా? ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు తినాలి. ఓకే. సో నేనైతే లంచ్కి వైట్ రైస్ విత్ కర్రీస్ ఆర్డర్ చేసుకున్నా. సో వైట్ రైస్తో పాటు మనకి దాల్, ఇంకా మిల్ మేకర్ కర్రీ, ఇంకా బీరకాయ అండ్ సాంబార్ అయితే ఆఫర్ చేశారు. సో మనమైతే ఇది ఇక క్యాసియానో అన్న అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ లేకపోతే మనకు కడుపు నిండదు కాబట్టి బయటకు వస్తే బిర్యానీ కంపల్సరీ. సో లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే టువర్డ్స్ శ్రీశైలం డ్యామ్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో చెప్పాను కదా ఇక్కడి నుంచి మొత్తం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది, ఒక 80+ కిలోమీటర్స్ అనుకుంటా. సో ఫుడ్ విషయానికి వస్తే మీల్స్ అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే కర్రీస్ అయితే అస్సలు బాగాలేదు. మేబీ యూ కెన్ ట్రై బిర్యానీ హియర్. సో ప్రజెంట్ మనమైతే టైగర్ రిజర్వ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్న బ్యాగ్స్ అన్నీ ప్లాస్టిక్ బాటిల్స్. సో ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ మనం ఇక్కడి నుంచి తీసి వీళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ముందే పడేయచ్చు. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తే డ్యామ్ ప్రాజెక్ట్ ఏమో అక్కడ ఉంది, బట్ ఈ కార్ మీద వాటర్ డ్రాప్స్ చూసారా, కార్ మీద గ్లాస్ మీద అంత ఫ్లో ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకైతే ఈ వాటర్కి అసలు ప్రాజెక్ట్ డ్యామే కనిపించట్లేదు. మీరు కూడా ఒకసారి చూడండి. అటుపక్కెళ్దామా? అరే ఈ వాటర్ మధ్యలో రెయిన్బో కనపడుతుంది. యాక్చువల్లీ కార్ పార్కింగ్ చేయడానికి కానీ మనం బైక్ పార్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరు చేయనట్లేదు. సో నేనేం చేశానంటే, ఇక్కడ చూసారా మీరు, కార్ సైడ్కి పెట్టి పక్కకు వచ్చేస్తాను. సో మనం ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళామంటే కారు తీసేయమంట 100%. సో అందుకని మనం దూరం నుంచి కార్ చూపిస్తున్నాం. ఆ వెనకున్న వైట్ కలర్ ఉంది చూసారా, అది మన కారు.
ఆయిల్ రెడీగా ఉన్నది పెట్రోల్ అప్పుకోవడానికి. అటువైపు. సో ఫ్రెండ్స్, మనమైతే డ్యామ్ దగ్గర ఉన్నాం. చూసారా, నాకైతే ఈ వాటర్ ఫ్లో వల్ల డ్యామ్ అయితే ఏం కనిపించట్లేదు. I want nobody but you. 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 ఏ హాయ్ క్యాసీ, బాగుందా డ్యామ్? ఫస్ట్ టైం అది చూడ్డా నువ్వు ఇలాంటి డ్యామ్? ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావా? చూడలేదా? ఎలా ఉంది? నువ్వేంది నీ హెయిర్ అంతా తడిచిపోయింది? డ్యామ్ ఎలా ఉంది క్యాసీ? వర్షంలా పడుతుందా? వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా రూట్, ఇదే మన హైదరాబాద్ వెళ్ళాల్సిన రూట్. సో మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. ఇదంతా తిరిగి అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి మనమైతే ఈ రూట్లో హైదరాబాద్ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి మీరు ఇటు వెళ్తే దోర్నాలు వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు మా క్యాసి అన్న రమేష్ మిర్చి తింటున్నారు. హాయ్ చెప్పు. కారం కళ్ళల్లో పడుతుంది ఫ్రెండ్స్. ఆవట్ ఇక్కడ వెనకున్న షాప్లో కొన్నాం. ఎంత రమేష్ ఇది? 40 రూపాయలకి 4, 10 రూపాయలు ఫ్రెండ్స్ ఈ మిర్చి. పర్లేదు. సో ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇది ఫ్రెండ్స్. సో మొత్తానికి మన డ్యామ్ టూర్ అయిపోయింది. సో మార్నింగ్ 11 నుంచి ఇప్పుడు 6 అవుతుంది టైము. సో ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి 11 వరకు అవ్వచ్చు, ఎందుకంటే దగ్గర ఒక 200+ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఇది ఈ వీడియో మన ఛానల్లో వచ్చే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. సో తప్పులుంటే నెక్స్ట్ వీడియో నుంచి మంచిగా చేస్తా. సో మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేదారంతా మళ్ళీ చూపించేది కాదు కాబట్టి సేమ్ రూట్లో వెళ్తున్నాం మనం. సో ఒక టైం ల్యాప్స్ వీడియో అయితే పెడతా వెళ్ళేది రూట్ మొత్తం. ఓకే, బాయ్. Stay tuned for more videos. Subscribe.